ఇప్పుడు అలాగే ఒక మహిళా రైతు అయినటువంటి లక్ష్మమ్మ గారు చిత్రాజుపల్లె ఒంటిమిట్ట. అమ్మ లక్ష్మమ్మ గారు మహిళా రైతును ప్రసంగించవలసింది. హలో, జనసేన పార్టీకు మా యొక్క అభివందనములు. ఈ తేదీ మీద నుండి ఒక పార్టీ నాయకులందరికీ గడక మా యొక్క అభివందనములు. ఈ జనసేన మాది ఒంటిమిట్ట మండలం సింతరాజుపల్లె. నా పేరు రచమ్మ. ఈ కార్యక్రమంలోకి నన్ను ఏదన్నా మాట్లాడేదానికి అవకాశం ఇచ్చే నేను గడక మాట్లాడుకునే అనుకుంటాను ఒక్కోసారి. కానీ ఈ పార్టీలో ఏ పార్టీ వచ్చినా, ఒక తెలుగుదేశం వచ్చినా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ మా యొక్క పేదలకు ఏ న్యాయము జరగల. 20 సంవత్సరాలు అయింది భూమి కొనుక్కొని. పాస్బుక్ తయారు చేయించుకోవడానికి ఈఆర్ఓ కాడికి పోతే 10,000 15,000 అవుతుంది అంటారు. ఎంఆర్ఓ కాడికి పోతే 10,000 15,000 అవుతారు అంటారు. మేము కూర్చొని 10 రూపాయలు 100 రూపాయలు సంపాదించుకొని నాకు సంసారం పోషించుకునేదానికే బరువు. 10,000 20,000 పెట్టి భూములు పాస్బుక్లు చేయించుకోలేక 20 సంవత్సరాల నుంచి పాస్బుక్ చేయించుకోలే. బంగారు కుదవ పెట్టి 15 సంవత్సరాలు అయింది. రాజకీయ నాయకుడు వచ్చాడు మాఫీ చేస్తాడు, ఈ రాజకీయ నాయకుడు వచ్చాడు మాఫీ చేస్తాడు. నేను వడ్డీలు కట్టలేక సంవత్సరానికి 50,000 రూపాయలు వడ్డీలు కట్టలేక మిమ్మల్ని చచ్చిపోతున్నాం. మేము 100 రూపాయలు లెక్క చెప్పకుండా మా బిడ్డలు పోషించుకునేదానికి మాకు అడిగే కష్టం. 50,000 డబ్బు కట్టి ఒకసారి అవకాశం ఇచ్చింది. 20 సంవత్సరాలకి ఒకసారి అవకాశం ఇచ్చారు రుణమాఫీ అయ్యేదానికి. రుణమాఫీలో దానికి ఏమి సమస్య పెట్టినారు? సంవత్సరం వడ్డీ కట్టిన దానికి రుణమాఫీ లేదు అని చెప్పినారు. అట్టే నిలిపితే మేము ఒక్కసారిగా లక్షలు కట్టలేక సంవత్సరం వడ్డీలు కట్టుకుంటా ఉన్నాం. మా యొక్క పేదసాదులకి రాజకీయ నాయకులు ఏంటో వ్యవసాయం చేసినారు సార్. మాకు ఏ ప్రభుత్వంలో మాకు ఏం న్యాయం జరగల. ఇల్లు గడక మాకు చందలా, మాకు ఇక ఇల్లు గడక రాలా. మాకు లెటిన్ రూములు అన్నారు కూడా లెక్కిస్తున్నారు, సాలి చేసినారు, అది లేదు. ఏం న్యాయం చేసినారు సార్ ఈ ప్రభుత్వంలో? మాకు ఏది నదిలా. ఈ జనసేన పార్టీ వల్ల ఈ పవన్ కళ్యాణ్ మా అన్న ఆ సాయి గారు మొన్న గెలిచి సాయం చేస్తాను మరీ కోరుతున్నాం. దీంట్లో మాకు అవకాశం ఇచ్చిన దానికి, మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన దానికి ఈ పార్టీ అందరి అభినందనలు గడ మనకు అభినందనలు. కానీ ఏ దాని వల్ల మాకు ఏ సాయం పొందల. కానీ నా తప్పులున్నా ఒప్పులున్నా మన్నించి చెప్పినా సార్. కానీ చదువుకోవాలి, సంతకం రాక నేను ఏదో మాట్లాడుతున్నా, నా వరకు సంతకం కడగాలి వచ్చిన ఇంతవరకు సార్. భూమి మాకు ఇంటి పక్కన భూమి ఉండదు, ఏరే వాళ్ళ గ్రామ ప్రజలు వాడుకునేదానికి. అది ఏరే వాళ్ళు కబ్జా చేసినారు. గ్రామం అంతటికి మాకు అది ఎంతో అవసరం. దానికి ఒంటిమిట్టకు పోయినాము, కడపలో ధర్నా చేసినాము, దీనివల్ల మాకు న్యాయం జరగల. ప్రతి ఒక్కదానికి అంటి వరకు పోయినాము, అర్జీలు పెట్టినాము, కనీసం కోర్టు గడక పోయిందా సార్. ఇది మాకు న్యాయం జరగ. మాకు దానివల్ల మా గ్రామం అంతటికి గడక మాకు చాలా ఇబ్బంది. మేకలు మేచావని, గొడ్లు మేచావని, దూడలు మేచావని కానీ కబ్జా చేసినారు. ఎవరు తెల్లగా చొక్కాయి కట్టుకొని తెల్లగా పంచి కట్టుకుంటే వాళ్ళకే ఇల్లు ఇస్తారు, కానీ మా పెట్ట పొడుగు పూసుకున్న వాళ్ళకి ఇల్లు ఇస్తారు. ఎందుకు మీకు? ఎందుకైనా సార్ పగులు మొత్తం మేము పనిచేస్తే మాకు ఇంటి పూర్తి జరగాల. మా యొక్క పేదవాళ్ళకు ఇల్లు వీరు, తెల్ల గుడ్డలు వేసుకునే వాళ్ళకి ఇల్లు ఉంటాయి, కానీ మా యొక్క పేదలకు మాకు ఇల్లు వీరు సార్. దేనికి వీరు డబ్బులు సంపాదించుకునే సాయం చేసిన వాళ్ళకే చేస్తారు, అంటే పేదసాధకు సాయం చేయరు గవర్నమెంట్. సార్ ఏ సమస్య? డబ్బులు లంచాలు ఇచ్చా మేము పనులు చేస్తాం, లేకపోతే చేయలేము. మా ఇంట్లో వాళ్ళు కూలి చేసిన వాళ్ళు ఏం లంచాలు ఇవ్వగలుగుతాం? 100 రూపాయలు ఏం లంచాలు ఇవ్వగలుగుతాం? మేము రోజుకు కూరగాయలు తోట వేసుకుంటే ఎత్తుకోపోతే 10 కేజీలకు కేజీ 10 రూపాయల లెక్కన అంగడోళ్ళు వేసుకుంటారు. 10 రూపాయలకు వాళ్ళు 30 రూపాయలు అమ్ముకుంటారు, 40 రూపాయలు అమ్ముకుంటారు. మా యొక్క రైతులు ఎత్తుకోపోతే 10 రూపాయలు వేసుకుంటారు. 10 రూపాయలు తెచ్చుకొని అదే మట్టికాయ, బెండకాయ, వంకాయ అటు తోటలు వేసుకుంటాం.
ఒంటిమిట్ట మండలం సింతరాసుపల్లి. సరే, నా ఒప్పులో తప్పులో మన్నించే.